టమాటా బిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తారో చూద్దాం రండి. ముందుగా టమాటా ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని పక్కన స్నాక్స్ పిల్లలకి స్నాక్స్ కోసం పక్కన పల్లీలు వేపుతున్నానండి. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ వీట్ అయినాక ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఆయిల్ కాగాక ముందైతే ఇలా ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కొట్టివేసి వేడికి నూనెలో వేసుకోవాలి. ఉల్లిపాయల ముక్కలు మగ్గినాక ఉల్లిపాయ ముక్కలు గరిటతో కలబెట్టుకోవాలండి. గరిటతో తిప్పుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు అలా గరిటతో కలబెట్టుకుంటా ఉంటే మగ్గుతాయండి. ముక్కలు గరిటతో కలుపుకోవాలండి. చేయొచ్చు సరిపోయింది. ఉల్లిపాయ ముక్కలు అలా గరిటతో కలుపుకోవాలండి. మధ్యలో కట్ చేసి ఇలా అంటారు. ఇప్పుడు మాట్లాడే కూడా కట్ చేస్తారు తమ్ముడు. ఉల్లిపాయల ముక్కలు వేగిపోయినాయండి. టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుని సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలండి. వీడియో కోసం మాట్లాడుతుంది. కాబట్టి చిన్న సౌండ్ అయిన పడుద్ది. ఆ గెరెడ్ సౌండ్తో సహా కట్ చేయవచ్చు మా వాయిస్. ఈలోగా మనం ముందుగా వేడి నీళ్ళలో నా బిల్ మేకర్లు నానబెట్టుకున్నానండి. 5 నీళ్ళల్లో గట్టిగా పిండుకొని ప్లేట్లో పెట్టుకోవాలండి. వచ్చేలా అలా మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. మగ్గి అందరు నుంచోడం. కారం తీస్తే టమాటాలు మగ్గిపోయాయి. దాంట్లో కొంచెం సరిపోయింది కూడా. టమాటాలు మగ్గిపోయాయండి. కారం వేసుకోవాలి.
కారం వేసుకుని ఒకసారి తిప్పుకోవాలండి, గరిటతో ఒకసారి తిప్పుకోవాలండి. ముందుగా మనం వేడి నీళ్ళలోంచి బిల్ మేకర్లు పిండుకుని పక్కన పెట్టుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మూత పెట్టుకోవాలండి. 2 నిమిషాలు మగ్గినాక నీళ్లు పోసుకోవాలండి. ఈలోగా మనం 4 జీడిపప్పులు నీళ్ళలో నానబెట్టుకున్నామండి. మిక్సీ జార్ తీసుకున్న 4 జీడిపప్పులు మిక్సీలో వేసుకుని కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి జీడిపప్పు పేస్ట్ వేసుకుని కలుపుకుని 2 నిమిషాలు ఉంచుకుని దించేసుకోవడమేనండి. టమాటా బిల్ మేకర్ కర్రీ రెడీ. రైస్లోకైనా చపాతీలోకైనా సూపర్గా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి.